హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ క్రాబ్ కర్రీ చేయబోతున్నా. ఇలా అబ్రాడ్లో ఉంటూ కూడా మన ఇండియన్ స్టైల్ స్పైసీ సీ ఫుడ్ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలానో బయట తినే ఛాన్స్ ఉండదు. ఎక్కడైనా దొరికినా కూడా మన టేస్ట్ అస్సలు ఉండవు. ఎప్పుడైనా ఇలా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు అంతా ఇంట్లో చేసుకోవడమే. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఎందుకంటే ఈ వీడియోలో క్రాబ్స్ క్లీనింగ్, కటింగ్ అండ్ కుకింగ్ స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నా. ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను ఫస్ట్ ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను క్రాబ్స్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నా. చూసారా, ఇక్కడ క్రాబ్స్ ఇలా దొరుకుతాయి. స్విట్జర్లాండ్లో సీ ఫుడ్ దొరకడం కొంచెం కాస్ట్లీయే, బట్ సండే స్పెషల్ అంటే కాంప్రమైజ్ ఏమి ఉండదు. ఫస్ట్ స్టెప్ ఇలా అన్నీ సపరేట్ చేయాలి చాలా జాగ్రత్తగా. ఫింగర్స్కి డ్యామేజ్ కాకుండా స్లోగా తిప్పి చేయాలి. క్రాబ్స్ క్లీనింగ్ అంత పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే అయిపోతుంది. అండ్ ఎడ్జెస్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. అవి మనకు అవసరం ఏమి ఉండవు. ఇలా క్లాత్ని కొంచెం ఇలా క్రాక్ చేస్తే అవి కుక్ అయ్యేటప్పుడు గ్రేవీ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అది టేస్ట్ చాలా బాగుంటుంది. దీని తర్వాత కూడా షెల్ ఓపెన్ చేసి లోపల ఉన్న అన్వాంటెడ్ పార్ట్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాపర్గా క్లీన్ చేయకపోతే అంతే కర్రీ టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో స్లోగా క్లీన్ చేసి రన్నింగ్ వాటర్లో 2 to 3 times వాష్ చేయాలి. అదే పెద్ద క్రాబ్స్ అయితే మిడిల్లో కట్ చేస్తే మసాలా అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఇవి చిన్న క్రాబ్సే కాబట్టి నేను ఇంకా మిడిల్ ఏమీ కట్ చేయలే, అలా వదిలేసాం అంతే. అండ్ ఇప్పుడు నా స్టైల్ క్రాబ్ కర్రీ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. నేను ఇక్కడ కర్రీ కోసం ముందుగానే కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి దాన్ని కొంచెం హీట్ చేస్తున్నా. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నా. అండ్ అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ టమాటోస్ కూడా సేమ్ ఇలానే లిడ్ పెట్టి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో బాగా ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా రా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే క్రాబ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, వాటికి కారం, సాల్ట్, పసుపు కలిపి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆ క్రాబ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నా. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని గరిటెతో మాత్రం అస్సలు మిక్స్ చేయకూడదు. జస్ట్ దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లు కదిపితే చాలు. తర్వాత మీడియం ఫ్లేమ్లో అలా లిడ్ క్లోజ్ చేసి కాసేపు పెడితే ఆ మసాలాలన్నీ క్రాబ్స్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇక్కడ నేను ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేస్తున్నా. ఈ క్రాబ్స్ కుక్ చేయడానికి ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు. లిడ్ క్లోజ్ చేసి జస్ట్ 10 to 12 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే చాలు. ఇవి కుక్ అయిపోతాయి తొందరగానే. మిడిల్లో ఒకసారి మిక్స్ చేస్తే మసాలా అంతా ఈవెన్గా కోట్ అవుతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఫ్రెష్గా కొత్తిమీర యాడ్ చేస్తే ఆ అరోమా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చూసారా కలర్ రెస్టారెంట్ స్టైల్ లుక్ వస్తుంది కదా. అంతేనండి, స్విట్జర్లాండ్లో మన హోమ్ మేడ్ స్పైసీ పీతల కూర రెడీ. ఇది రైస్తో తింటే అల్టిమేట్ కాంబినేషన్, అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.